బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో బీజేపీలో ఇక బీఆర్ఎస్ విలీనం కాబోతున్న ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలంతా వరుసగా మరి అటు బీఆర్ఎస్ మీద బీజేపీ మీద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తాజాగా మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మరి కేటీఆర్ ఢిల్లీ పర్యటన మీద అనేకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కేసీఆర్ కూడా ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుపోతున్నాడు. ఇక ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయి అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక్కసారి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఎందుకు మరి కేటీఆర్ ఢిల్లీకి పోయినారు, ఎందుకు మరి కేసీఆర్ ఢిల్లీకి పోబోతున్నారు, అసలు ఏం జరగబోతున్నది, కల్వకుట్ల ఫ్యామిలీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, మరి ఏం జరగబోతున్నది, భవిష్యత్తు కార్యాచరణ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తరచూ ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ఆయన పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత పిటిషన్ వేయడానికి వెళ్తున్నారన్నటువంటి ఒక చర్చ జరిగింది. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్ ఏ తీర్పు వచ్చిందో చూశారు. ఇప్పుడు మళ్ళీ మరో పిటిషన్ వేయడానికి స్వయంగా వెళ్లాల్సిన పని లేదు, కానీ వెళ్ళారు ఒక చర్చ జరుగుతున్నది. బట్ సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్సీలపై పిటిషన్లు వేసి వారిపై అనర్హత వేటు వేసేలా ఇక న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే న్యాయ నిపుణులతో సంప్రదింపులు కేవలం ఆ పిటిషన్ అంశంపైనే కాదని, తమను చుట్టుముడుతున్న కేసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్న దానిపైన చర్చిస్తారని కూడా కొంత చర్చ జరుగుతున్నది. ఇక కాళేశ్వరం రిపోర్టు న్యాయపరంగా నిలవదని బీఆర్ఎస్ వాదిస్తోంది. దాన్ని కోర్టులో సవాలు చేసే అంశంపైన మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కేటీఆర్ గతంలోనూ ఇలాంటి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల కోసం వచ్చామని చెప్పారు. అయితే పనిలో పనిగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడడానికి వచ్చారని తర్వాత తెలిసిందంటూ ఒక సీఎం రమేష్ను మధ్యవర్తిగా ఉంచుకొని పార్టీని విలీనం చేయాలని ప్రయత్నించారని ఒక చర్చ కూడా గతంలో తెరమీదకి వచ్చింది. ఇక ఈ విషయం సీఎం రమేష్ ఏకంగా మీడియా ముందే బయట పెట్టడం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కూడా అలాంటి సమావేశాలు ఉంటాయని భావిస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడానికి లాయర్లతో భేటీలే ఎజెండా కాదని, సీక్రెట్స్ ఉన్నాయని భావిస్తున్నారు. అయితే బీజేపీతో బంధంపై బీఆర్ఎస్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయం వినిపిస్తుంది. ఇక విలీన వార్తలు విజృంభిస్తున్న సమయంలో బీజేపీని పల్లెత్తు మాట అనకుండా రాజకీయం చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని అంచనా వేస్తున్నారు. ఓవైపు బీజేపీ చేరికలని ప్రోత్సహిస్తుంటే మరోవైపు తమ ప్రతిపాదనపై స్పందన లేకపోవడం బీఆర్ఎస్ పెద్దల్ని ఆందోళనకు గురిచేస్తుందని అంటున్నారు. ఇక కేటీఆర్ ఢిల్లీ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఇక కేటీఆర్ పోయొచ్చిన తర్వాత కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది బీజేపీ బీఆర్ఎస్ విలీన సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా మనం ఒకసారి డిస్కషన్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్తో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కొందరు, లేదు బీజేపీలో బీఆర్ఎస్ మర్జ్ కాబోతుందని ఇంకోరు, ఇట్లా చాలా రకాల వార్తా కథనాలు మనం విన్నాం గతంలో. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతున్నది, నిజంగానే ఎమ్మెల్సీల మీద అనర్హత అవకాశం ఉందా, లేకపోతే వేరే ఇతర పనుల మీద ఏమైనా వెళ్తున్నటువంటి అంశం ఉందా, అసలు ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మనము డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఓవరాల్గా మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కూడా మర్జ్ కాబోతున్నాయి. అందులో భాగంగానే గతంలో కల్వకుంట్ల కవిత ఓవరాల్గా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో కూడా పార్టీని వీడుతున్నారు. పార్టీని వీరి ఒక్కొక్కరుగా ఇక బీజేపీలో చేరుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది. తాజాగా మరి బీజేపీ పార్టీలో చేరినటువంటి గువ్వల బాలరాజు కూడా మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం, ఆ కామెంట్స్ చూసాం. మరి బీజేపీకి వస్తున్నాను, బీజేపీతో ఒక్కొక్క నియోజకవర్గంలో మరి 1,00,000 ఓట్ల మెజార్టీతోటి ఖచ్చితంగా మరి బీజేపీని గెలిపించుకుంటామనే ఒక సందేశాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి రీట్రై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రీట్రై చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు అయితే చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకసారి
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెనగాని దయాకర్ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. చర్చ జరుగుతున్నది. బీజేపీ బీఆర్ఎస్ రెండు మర్జ్ కాబోతున్నాయి. అందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళిన ఒక చర్చ జరుగుతున్నది. సో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అవే కామెంట్ చేస్తున్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రం అది కాదు, ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు కోసమే మరి ఢిల్లీకి పోయి కేటీఆర్ అంటే ఒక చర్చ జరుగుతుంది. సో చెనగాని దయాకర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరేం కామెంట్ చేస్తారు? అది పెద్ద కొత్త అంశం ఏం కాదు. ఉమ్, దాదాపు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది. ఓకే. ఇవాళ కేంద్రంలో మొదటి నుంచి 10 ఏళ్లు బీఆర్ఎస్ ఇక్కడ ప్రభుత్వం ఉన్నా అక్కడ సపోర్ట్ చేసింది. అక్కడ కేంద్రంలో ఏ చట్టాలు తీసుకొచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు కూడా దానికి మద్దతు ఇచ్చింది. ఉమ్, కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క రాజకీయ సంబంధం ఇవాళ మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు, ఇంకా గతంలో మనం ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఉమ్, వాళ్ళ యొక్క దోస్తానం ఒక చీకటి రాజకీయ కోణం బయటపడిపోయింది. ఓకే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కాపాడుతుంది బీజేపీ కేంద్రం. ఇవాళ వాళ్ళ మీద ఎన్నో రకాల కేసులు ఉన్నా ఏదున్నా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకే ఎజెండాతో పనిచేస్తున్నదానికి 100 రకాల ఉదాహరణలు ఉన్నాయి. రైట్. ఎగ్జాంపుల్ ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లను మనం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపితే ఇవాళ బీజేపీ వైఖరి అదే మాట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ వైఖరి అదే మాట్లాడుతుంది. బీసీల 42% రిజర్వేషన్ల పైన ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. బీజేపీ ఎజెండానే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతా ఉన్నది. రైట్. చెనగాని దయాకర్ గారు ఒక్కసారి మీరు అలాగే హోర్లో ఉండండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేషన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంత ఆయన లైన్లోకి తీసుకొని డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చర్చ జరుగుతున్నది పెద్ద ఎత్తున కాబట్టి. సో బాలరాజు యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. లైవ్లో ఉన్నారండి. ఈ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా గత కొన్ని రోజుల నుంచి ఇవే కామెంట్ చేస్తున్నారు. సో కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక కూడా అదే అంశం ఉందని ఒక చర్చ తెర మీదకి వస్తున్నది. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా? ఇవాళకు ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ చేస్తున్నటువంటి ప్రచారం అబద్ధం అని చెప్పేసి అనేక సార్లు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన సందర్భాన్ని ఇలా మీ టీవీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ప్రధానంగా శ్రీశైలం గారు ఇలా గతంలో కూడా కేసీఆర్ గారి సంబంధించినటువంటి వ్యక్తిత్వం పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోతుందని ఒకరు, కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీతో పోతుందని వీరు, ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేది పరిపాటిగా మారింది. మేము ఇలా 100% మీ టీవీ ద్వారా ప్రజానికానికి తెలియజేసిందంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వం, అదేవిధంగా మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ నాయకత్వం, భారత రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంటది అనే అంశాన్ని స్పష్టంగా మీ టీవీ ద్వారా చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇలా ఇవ్వాల్సిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ గా రోజు ఒక రకమైన వార్తల్ని పైకి తీసుకొస్తూ, రోజు ఒక రకమైనటువంటి ఇష్యూని పైకి తీసుకొస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం వీళ్ళు మర్చిపోతా ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీగా అయ్యా మీరు డైవర్షన్ పాలిటిక్స్ గా చేయాల్సింది, ప్రజలకు ఇచ్చిన హామీలను పాలిటిక్స్ లో మీరు చేయండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. హామీలు అంటే ఏంటి? ఇలా రుణమాఫీ సరిగ్గా కాలేదని చెప్పేసి రైతాంగం ఆందోళన చెందుతా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు ఏదైతే ఉందో అరకొర ఇచ్చారని చెప్పేసి రైతాంగం ఆందోళన చెందుతా ఉన్నారు. మహిళలకు ఇచ్చే పింఛన్ విషయంలో వృద్ధ మహిళలు ఆందోళన చెందుతా ఉన్నారు. వికలాంగులకు సంబంధించిన పింఛన్ పెంచుతామన్నారు, దాని గురించి ఆందోళన చెందుతా ఉన్నారు. నిరుద్యోగ యువతకి ఇస్తున్న హామీలు ఏదైతుంది దాని గురించి ఆందోళన చెందుతా ఉన్నారు. అదేవిధంగా ఇలా తులం బంగారము, స్కూటీలు ఇక చెప్పుకుంటూ పోతే 420 హామీస్ ఇచ్చారు. ఇలా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కూడా ఈ 420 హామీలో ఉన్నది. అంటే 420 హామీలలో 42% రిజర్వేషన్ కూడా ఇలా బలహీన వర్గాల సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపైన 20 నెలలుగా భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మా జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో ప్రజలు నిరంతరం అవేర్ చేస్తూ ప్రజల కోసం కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడుతూ ఉంటే రేపు భవిష్యత్తులో కేసీఆర్ లేకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఏంటి, ఈ రోజు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ జరిగిన ప్రయోజనాలు ఏంటి అనే అంశాలను ఇలా ప్రజలు బేరే చేసుకుంటూ మళ్ళీ వచ్చేసరికి డెఫినెట్ గా కేసీఆర్ ని గెలిపించాలి, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలి,
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉంటే కానీ ఇవాళ కొత్త బాలరాజ్ యాదవ్ డ్రామా గారు గురించి బాలరాజ్ యాదవ్ గారు మీ పార్టీలో మొన్నదాకా కీలకంగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతా ఉన్నారు. అంటే దీనిని ఏ సంకేతంగా అనుకోవాలి? గువ్వల బాలరాజు కూడా తాజాగా కేటీఆర్ మీద పార్టీ మీద కొన్ని కామెంట్ చేశారు, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు సార్ రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో వారి యొక్క రాజకీయ సంబంధించినటువంటి వారి యొక్క అవసరాలు లేకపోతే ఆడుకున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలు మారుతూ ఉంటారు. మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు బీఆర్ఎస్ కు వచ్చినారు. అట్లని కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలో రాకుండా ఉన్నదా? చాలా మంది పార్టీలు అనేవి మారుతా ఉంటారు రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ అవసరాల కోసం, మాకున్నటువంటి రాజకీయ పరిస్థితుల కోసం. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారినంత మాత్రాన పార్టీ క్యాడర్ మారని లేదు కదా. ఇలా 100% ఎవరు మారినా ఎవరు ఏ పార్టీలోకి పోయినా వారి యొక్క వ్యక్తిగత అంశాలు అవి. కాబట్టి ఇలా బీఆర్ఎస్ గా మేము చెప్పేది ఏంటంటే ఇలా 38 మంది శాసనసభ్యులలో చాలా మంది 10 మంది ఇలా పోయినారు. వాళ్ళు కనీసం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకునే పరిస్థితి ఉన్నారు కదా. మేము కాంగ్రెస్ పార్టీలోకి పోయినాము. ఇలా చిన్న పిల్లగాన్ని అడిగినా, వాళ్ళ డ్రైవర్ని అడిగినా, వాళ్ళ ఇంట పనిచేసే మనిషిని అడిగినా, మీ సార్ ఏ పార్టీలో ఉన్నాడమ్మా, రోజు ఎవరితో కలుస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి పోయింది సార్, అంతకుముందు బీఆర్ఎస్ లో ఉండని చెప్తారు. కానీ ఇలా వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వీళ్ళు, శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు వీళ్ళు ఏ పార్టీలో ఉన్న చెప్పుకునే పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమైతా ఉంది కదా. కాబట్టి ఎవరు పార్టీ మారినా, ఎవరు ఎక్కడికి పోయినా రేపు భవిష్యత్తులో తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి. బీఆర్ఎస్ ఏదో బీజేపీలో విలీనం అవుతుందని ఒకరు అంటారు, వాళ్ళ బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పార్టీతో విలీనం అవుతుంది, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వీరు. వారు వీరితో అంటే వీరు వారితో అంటారు. సరే, అసలు సారాంశం ఏంది? అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి పోవడానికి అసలు కారణం ఏంటంటే మీకున్న సమాచారం మేరకు? ఇప్పుడు సార్ మేము ఇవాళ భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవాళ కేంద్ర మంత్రుల్ని అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కావచ్చు అనేక అంశాల పట్ల ఢిల్లీకి వెళ్లి కలుపుతా ఉన్నాము. ఆ క్రమంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి గతంలో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మాకు రోడ్ రోలర్ కావచ్చు, చపాతీ సంబంధించిన మేకర్ కావచ్చు, ఆటో గుర్తు కావచ్చు, కొన్ని మా కారు గుర్తును పోలినటువంటి గుర్తులు ఇవాళ పెద్ద ఎత్తున మాకు నష్టం చేకూరుస్తున్నాయి. కాబట్టి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మా కారు గుర్తును పోలినటువంటి ఈ యొక్క గుర్తుల్ని తొలగించాలనే డిమాండ్ తోటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మరి ఈ ఎలక్షన్ కమిషనర్ కలవడం జరిగింది, భారత ఎలక్షన్ కమిషనర్ కలవడం జరిగింది. వారితో పాటుగా మా ముఖ్య నాయకులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ ఇప్పుడు గతంలో మీరు కూడా చూసినారు, పేపర్లలో చూసినారు, ఎలక్షన్ రిజల్ట్ చూసినారు, ఆటో గుర్తు గాని అదే విధంగా మాకు ఏంటంటే బుల్డోజర్ సంథింగ్ ఏదో ఉంటది అది గాని, రోడ్ రోలర్ గాని, చపాతి మేకర్ గాని, ఆటో గుర్తు గాని చాలా సందర్భాల్లో మా పార్టీ అభ్యర్థుల్ని 500, 600, 1000 ఓట్లతోటి ఈ చీల్చడం ద్వారా ఓడిపోయిన సందర్భాలు గుర్తు చేస్తున్నాం ఈ టీవీ ద్వారా. కాబట్టి మా కారు గుర్తులు పోలినటువంటి గుర్తుల్ని తీసేయాల్సిందిగా ఎలక్షన్ కమిషనర్ గారిని భారత ఎలక్షన్ కమిషనర్ కలవడం అనేది మీరు కొత్తగా ఆపాదిస్తే మనం ఏం చేయలేం. దాన్ని మనం ఒక రాజకీయ పార్టీగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఢిల్లీకి వెళ్లి మా పార్టీ జరిగే నష్టం గురించి ఎలక్షన్ కమిషన్ నిర్వహించి గతంలో అనేక సార్లు నివేదిక ఇచ్చినాం, గతంలో అనేక సార్లు మేము కంప్లైంట్ చేసినాం. అయినా కూడా మా కారు గుర్తులు పోలినటువంటి గుర్తులు తీసేయట్లేరు, మళ్ళీ ఎలక్షన్లు సంబంధించిన బ్యాలెట్ లో ఉంచుతా ఉన్నారు, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్తే ఇక దీనికి కొత్త ఆపాదిస్తూ, కొత్త రంగులు గురుగుతూ, కొత్త రకాల ప్రయత్నాలు చేస్తూ ఇక మరి వాళ్ళు చలిలు కాచుకునే ప్రయత్నం ఇక చేస్తే మనం ఏం చేయాలో చెప్పు దాన్ని ఐక్యాలు చేస్తే మనం ఏమనాలి? భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉన్న రోజులు ఉంటదనే అంశాన్ని స్పష్టంగా కుండబద్దలకు వచ్చినట్టు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఇవాళ మేము కూడా చెప్తా ఉన్నాము, ఎవరితో కలవాల్సిన అవసరం లేదు, ఎక్కడ విలీనం కావాల్సిన అవసరం లేదు. మేము ఏమైనా విలీనం అయితే ప్రజలతో విలీనం అవుతాం, ప్రజల ప్రయోజనాల కోసం విలీనం అవుతాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తాం, ప్రజా సమస్యల కోసం పనిచేస్తాం, ప్రజల కోసమే మేము ఏం జరిగినా ప్రజల కోసమే తప్ప ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు ఏదైతున్నా అది అబద్ధం అని తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఒక్కసారి మనం చూసాం, సో కాంగ్రెస్ వర్షన్ చూసాము, ఇటు బీజేపీ బీఆర్ఎస్, ఈ రెండు విలీనానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల వర్షను, అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షన్ మనం చూసాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో కేవలం మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కలబోతున్నది కొన్ని గుర్తుల సంబంధించిన అంశం నేపథ్యంలో అంశాలు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశం, వీటి మీద ఢిల్లీకి పోయినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు. బట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే,
మరి బీజేపీ బీఆర్ఎస్ విలీనం కావచ్చు, కేసుల మీద ఉపశమనం కావచ్చు, ఈ అంశాల మీదనే కేటీఆర్ అని పోయినని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ వర్షన్, ఇటు బీఆర్ఎస్ వర్షన్, ఇంకోవైపు బీజేపీ వర్షన్. ఇక ఎవరి వర్షన్ వాళ్ళకు మరి చెప్పుకుంటూ వాళ్ళ కార్యకర్తలతో ప్రజలతో వాళ్ళు మమేకమైనటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ చూద్దాం ఫైనల్గా మరి ఏం జరగబోతున్నది. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ రెండు మెర్జ్ కాబోతున్నాయా? గతంలో కవిత మాట్లాడినట్టుగా, అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడినట్టుగా, రీసెంట్గా గువ్వల బాలాజీ మాట్లాడినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలకు అనుకూలంగా నిజంగానే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు ఒకటి కాబోతున్నాయనేది మరి భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నాయకులు కుండ బద్దలు కొట్టినట్టుగా ఎటువంటి విలీన అంశం లేదు, మేము ప్రజలతో విలీనం అవుతాం, ప్రజల కోసమే పనిచేస్తాం తప్ప బీజేపీ నాయకులతో మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము విలీనం కాము, వాళ్ళతో మరి పొత్తుగా పోమని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి.